బెల్స్ పాల్సీ అంటే ఏంటి? యూజువల్లీ మనం దీన్ని మూతి వంకర సమస్య అంటారు. అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎవరిలో వస్తుంది? ఎలాంటి ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి? ఫైనల్‌గా ఎలాంటి ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. బెల్స్ పాల్సీ అంటే యూజువల్లీ బ్రెయిన్ నుంచి మన ఫేస్‌కి సప్లై చేసే ఒక క్రేనియల్ నర్వ్ ఉంటుంది. సెవెంత్ ఫేషియల్ నర్వ్. ఇది ఎఫెక్ట్ అవ్వడం వలన, ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం వలన, లేదా చిన్న వాపు అనేది రావడం వలన ఫేషియల్ మజిల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, దీనిలో మన ఫేస్ అనేది ఒక వైపుకి కిందకి లాగేస్తూ ఉంటుందన్నమాట. అంటే యూజువల్లీ దీన్నే మనం బెల్స్ పాల్సీ అంటారు. ఇందులో మనకు కామన్‌గా కనిపించే సింప్టమ్స్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఫేస్ ఒక వైపుకి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఒకవైపు కన్ను అనేది సరిగ్గా కనిపించదు. స్మైల్ చేయడం చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఏమైనా తిన్నా, తాగినా ఒకవైపు మూతి నుంచి కారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే చీక్ మజిల్స్, మన బుగ్గ మజిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సరిగా తెలియదు. కొన్నిసార్లు ఇయర్ పెయిన్ వస్తుంది. రేడియేటింగ్ పెయిన్ లాగా. ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అసలు ఎందుకొస్తుంది ఇది? రీజన్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకు తెలీదు. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో మనం చూస్తూ ఉంటాము. డయాబెటిస్ ఉన్నవారిలో మనం చూస్తూ ఉంటాము. ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళలో, అలాగే ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో, చల్లటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళలో, ఎక్కువగా ఏసీ వాడకం చేసేవాళ్ళలో మనం అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొన్నిసార్లు ఇది స్ట్రోక్ కింద కొంతమంది అనుకుంటారు. ఇక్కడ స్ట్రోక్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, స్ట్రోక్‌లో కూడా మనకి ఫేషియల్ వీక్‌నెస్ అనేది ఉంటుంది. మూతి ఒక వైపుకి లాగేస్తూ ఉంటుంది. కానీ అందులో కాళ్ళు, చెయ్యి వీక్‌నెస్ అనేది ఉంటుంది. అలాగే కన్‌ఫ్యూజన్‌తో ఉంటారు. కొన్నిసార్లు మాట అనేది చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో, దీని ద్వారా మనం డిఫరెన్స్ చేయొచ్చు. ఇది బెల్స్ పాల్సీ, ఇది స్ట్రోక్ అని చెప్పేసి. సో, బెల్స్ పాల్సీలో మనకి స్ట్రోక్‌కి సంబంధించిన లక్షణాలనేవి ఉండవు. ఇక ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇది సడెన్‌గా కొన్ని గంటల్లోనే వచ్చేస్తూ ఉంటదనమాట. వితిన్ 72 అవర్స్‌లోనే మనం మంచిగా ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకుంటే నార్మల్‌గా అయిపోతుంది. అంటే ఇందులో డాక్టర్స్ మనకి యూజువల్లీ పెయిన్ కిల్లర్స్ గానీ, కార్టికోస్టెరాయిడ్స్ గానీ, యాంటీవైరల్ మెడికేషన్స్, కొన్ని ఐకి సంబంధించి కొన్ని ప్రొటెక్షన్ మెజర్స్, దానికి సంబంధించిన కొన్ని లూబ్రికెంట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఐ కేరింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఐ ఏమవుతుందంటే మనకి పూర్తిగా క్లోజ్ కాదనమాట. సో, దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇందులో ఏమవుతుందంటే ఐ అనేది ఇరిటేషన్‌తో ఉంటుంది. కొన్నిసార్లు డ్రై అయిపోతుంది. కొన్నిసార్లు వాటరింగ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే నీళ్ళు కారుతూ ఉంటుంది. డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో, దీన్ని ప్రాపర్‌గా కేర్ చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని స్పెక్స్‌తో కావచ్చు, లేదంటే క్లాత్‌తోని కవర్ చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు డస్ట్ గానీ, ఇలాంటి పడకుండా చూసుకోవాలి. ప్రాపర్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇలా ఐ కేర్ అనేది తీసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా ఏంటి అంటే, ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ అనేవి ఈ మెడికేషన్స్‌తో పాటు అవసరం. అలాగే ఫిజియోథెరపీ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే ఫేషియల్ ఎక్సర్‌సైజెస్, అలాగే దీనికి సంబంధించిన ఫేషియల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కూడా ఇస్తారనమాట. ఈ ఫేషియల్ ఎక్సర్‌సైజెస్, ఫేషియల్ రీ ఎడ్యుకేషను, కొన్ని మజిల్ రిలాక్సింగ్ టెక్నిక్స్, జెంటల్ ఫేషియల్ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మెడికేషన్స్‌తో, ఇది కూడా సిమెట్రికల్‌గా తీసుకుంటే మనకి తొందరగా ఫాస్ట్ రికవరీ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఇందులో రికవరీ టైం ఎలా ఉంటుంది అంటే, చాలామంది పేషెంట్స్ కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్‌లోనే రికవరీ అయిపోతారు. అందుకే మోర్ దాన్ 6 మంత్స్ అనేది పడుతుంది. అంటే ఇది ఒక్కొక్క వ్యక్తి నుంచి డిఫరెంట్‌గా మారుతూ ఉంటుంది. సింప్టమ్స్ ఒకవేళ వర్సన్ అవుతున్నా, చాలా ఎక్కువ కొత్త ఈ న్యూరలాజికల్ సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తే, రికవరీ అనేది తొందరగా అవ్వకపోయినా రెగ్యులర్‌గా ఫాలో అప్స్ అనేది చేస్తూ ఉండాలి.